అహ్మదాబాద్ ఆసుపత్రిలో విమాన ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు కొనసాగుతున్న పరీక్షలు. విమాన ప్రమాదంలో 279 మంది మృతి చెందారు. వారిలో ఇప్పటి వరకు 125 మృతదేహాలు గుర్తించారు. ఇంకా 83 మృతదేహాలు బంధువులకు అప్పగించడం జరిగింది. ఆలస్యమవుతున్న DNA టెస్ట్ల ఫలితాలు. పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాల గుర్తింపు కష్టతరమవుతుంది. అహ్మదాబాద్ ఆసుపత్రిలో విమాన ప్రమాద మృతదేహాలు గుర్తింపు కోసం DNA టెస్టులు చేస్తున్నారు. మృతదేహాలు గుర్తించేందుకు కొనసాగుతున్నాయి పరీక్షలు. విమాన ప్రమాదంలో 279 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 125 మృతదేహాలు గుర్తించారు. 83 మృతదేహాలు బంధువులకు అప్పగించడం జరిగింది. ఇంకా ఆలస్యమవుతున్న DNA టెస్టుల ఫలితాలు. పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. అహ్మదాబాద్ ఆసుపత్రిలో విమాన ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు కొనసాగుతున్న పరీక్షలు. విమాన ప్రమాదంలో 279 మంది మృతి. ఇప్పటి వరకు 125 మృతదేహాలు గుర్తించారు. 83 మృతదేహాలు బంధువులకు అప్పగించడం జరిగింది. ఇంకా ఆలస్యమవుతున్న DNA టెస్ట్ల ఫలితాలు. పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. అహ్మదాబాద్ హాస్పిటల్లో విమాన ప్రమాదం సంబంధించిన మృతదేహాలను గుర్తింపులో కొంత ఆలస్యం అవుతుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి చూస్తే ఒక విమాన ఘటనకు సంబంధించి చూస్తే 279 మంది చనిపోయారు. అయితే ఇందులో 125 మృతదేహాలను కూడా గుర్తించారు. ఇంకా 83 మృతదేహాలను కూడా గుర్తించాల్సి ఉంది. అయితే DNA పరీక్ష చేయడానికి కూడా పూర్తిగా కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే పూర్తిగా మృతదేహాలంతా కూడా కాలిపోవడంతో DNA పరీక్ష చేయాలన్నా కూడా చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇదే విషయంలోనే కొంత ఆలస్యం అవుతుందని చెప్పి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే విమాన ఘటనకు సంబంధించి ఒక్కసారిగా డెడ్ బాడీస్ అన్ని కూడా కాలి బూడిదయ్యాయి కాబట్టి వాటిని గుర్తించాలంటే DNA పరీక్షనే చేయాల్సి ఉంటుంది. అలాంటి DNA పరీక్ష చేయాలంటే కూడా ఆలస్యం అవుతుందంటే అక్కడ ఇలాంటి ఆనవాళ్ళు కూడా గుర్తింపులో పూర్తిగా కష్టతరం అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆలస్యం అవుతుందనేది మాత్రం ప్రధానంగా ఈ యొక్క దీనికి సంబంధించి యొక్క విషయాలు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క ఇంకా 83 మృతదేహాలకు సంబంధించి త్వరలో ఒక DNA పరీక్ష కష్టతరమైన కూడా చేసి తీరుతామని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్తున్నారు. కానీ బంధువులు మాత్రము ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. తమ మృతదేహాలకు సంబంధించి ఇంకా ఎప్పుడు అప్పచెప్తారనే దానిపైన కూడా ఇంకా బంధువులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే వారికి సంబంధించి కూడా స్పెషల్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.